మరి పెనలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్నటువంటి లూటీ అలాగే అక్రమాలని ప్రజల ముందలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయటం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రంగా గారి బొమ్మ సాక్షిగా గడిచిన కొన్ని రోజుల క్రితం మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం. ఆ ప్రెస్ మీట్లో అక్కడ టెండర్లు పిలిచినటువంటి టెండర్లని మేమంతా బహిర్గతం చేయడం జరిగింది. అంటే పూర్తి చేసేసినటువంటి పనుల్ని మళ్ళా టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియ. ఒక కార్యక్రమం పేరుతో అభివృద్ధి అనేటువంటి ముసుగేసుకుని అయిపోయినటువంటి పనులకి మళ్ళా టెండర్లు పిలిచేటువంటి విధానం మనం గమనించినట్లయితే మేము 9/4/2026 నాడు రంగా గారి బొమ్మ సాక్షిగా అక్కడ ఆనాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూడు టెండర్ నోటీసులు పిలిస్తే సుమారు వాటి విలువ 72 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పనులు పూర్తి అయిపోయినటువంటి పనులకి మళ్ళా టెండర్ నోటీసులు ఇచ్చి టెండర్లు పిలిచేటువంటి పరిస్థితి. మరి అయిపోయిన పనులకి మళ్ళా టెండర్లు పిలవటం ఏంటని మేము అధికార యంత్రాంగాన్ని స్థానిక శాసనసభ్యుల్ని మరి నిలదీయడం జరిగింది. వారి మంది మార్బల్యంతో అంతరిక్షంలో నుంచి దిగుమతి చేసినటువంటి వ్యక్తులతో వాళ్ళ మంది మార్బల్యంతో మమ్మల్ని అమ్మనాభూతులు తిట్టించేటువంటి కార్యక్రమం చేశారు. సరే, సంతోషం. సరే, నేను మంచివాడినా కాదా, లేకపోతే నేను బోగునా సన్నాసినా, లేకపోతే నాకు రాజకీయ విలువలు లేవా, లేకపోతే ఏముందనేది ప్రజలకు తెలుసు. అవన్నీ తర్వాత విషయాలు. నేను నేరుగా అడుగుతా ఉన్నా, ఆ టెండర్ నోటీసులు పిలిచినటువంటి టెండర్ నోటీసులు ఆ పనులు పూర్తి అయినాయా అవలేదా? మీరు ఆ టెండర్ నోటీసుల తాలూకా చర్చకి మీరు సిద్ధమా కాదా అని మాత్రమే మేము అడిగాం. దానికి సమాధానం లేదు. సరే, పోనీలే, ఈ 3 టెండర్ నోటీసులు అయిపోయినాయి కదా, వీళ్ళు ఇప్పటి నుంచైనా సక్రమంగా నడుచుకుంటారా అన్నటువంటి ఆలోచనతో మేము కూడా వేచి చూసాం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళందరికీ మేము కూడా ఫిర్యాదు చేసి మరి అవినీతి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా మరో 2 టెండర్ నోటీసులు పిలవడం జరిగింది. టెండర్ నోటీస్ నెంబర్ 90 టెండర్ నోటీసులు మళ్ళా 2 టెండర్ నోటీసులు సుమారు 60 లక్షల విలువ చేసేటువంటి నోటీసులు పిలవడం జరిగింది. 92/49/67 అనే టెండర్ నోటీస్ ద్వారా సుమారు 32,66,000కి, 92/43/88 అనే టెండర్ నోటీస్ ద్వారా సుమారు 27,35,000కి, అంటే ఒక 60 లక్షల రూపాయల దోపిడీకి మరో కొత్త పన్నాగం పన్నారు. ఇది ఈ టెండర్ల ద్వారా, ఈ పోర్టల్ ద్వారా మీరు పొందేటువంటి పరిస్థితి. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్ అనేవి తులసీనగర్ మరియు వరలక్ష్మీపురంలో డ్రైన్లు కల్వర్ట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ కార్యక్రమాలు లేకపోతే ఈ పనులు పూర్తయినాయా అవలేదా అని అడుగుతా ఉన్నా. రండి, మీడియా సాక్షిగా మనం వెళ్దాం. నేను చూపిస్తా, పూర్తయిపోయినాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చి, టెండర్ ఫైలింగ్ లాస్ట్ డేట్ వచ్చి 2/5/2026, 2వ తారీఖు వరకు టెండర్ దాఖలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి పూర్తి అయిపోయినటువంటి పనులని మళ్ళీ టెండర్లు ఎలా పిలుస్తారని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే గారిని నేరుగా అడుగుతా ఉన్నాం. ఇది లూటీ కదా, ఇది దోపిడీ కదా, ఇది తప్పు కదా, ఇది కాదు కదా ప్రక్రియ.
మనం అనుసరించాల్సిన ప్రక్రియ ఇది కాదు కదా. అయిపోయిన పనులకి మీరు పిలిచారు, ఇది అవునా కాదా? నేను నిరూపిస్తా, రండి. ఈ ఐదు పనులకి కూడా నేను నిరూపిస్తా. నా ఛాలెంజ్ స్వీకరిస్తానండి. నాన్న కనుక చెప్పినవన్నీ తప్పు అయితే నేను ఇంకెప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను. ఈ పనులు అవ్వలేదు, ఈ టెండర్ నోటీస్ పిలిచే టైంకి ఇవన్నీ పనులు పూర్తి అవ్వలేదు అని కనుక మీడియా సాక్షిగా కనుక తేలితే నేను ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. ఇది చాలా అక్రమం, దుర్మార్గం. అయిపోయినటువంటి పనుల్ని పూర్తి అయిపోయిన పనులు పూర్తి అయిపోయిన పనులకి మళ్ళీ టెండర్లు పిలవటం ఎంత దారుణం. సుమారు 1,30,00,000 రూపాయలకి దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. మేము దీని గురించి అడుగుతా ఉంటే ఆయన మంది మార్బల్యంతో చోటామోటా నాయకులందరితో అమ్మనాబూతులు తిట్టించేటువంటి ఆలోచన, టాపిక్ డైవర్షన్. దీని మీద చర్చకు యంత్రాంగం అవ్వచ్చు, కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే మీడియా మిత్రులు అవ్వచ్చు, రండి. ఇది నేను కప్పేసి నేను దాసే పనులు కాదు కదా, బహిరంగంగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 1,30,00,000 5 టెండర్లు పిలిచారు. ఇది దోపిడీ. అభివృద్ధి అనే ముసుగులో మీరు చేస్తున్నటువంటి లూటీని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది. మేము ఈ విషయాలు కనుక ప్రస్తావిస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు.